So good morning. గుడ్ మార్నింగ్ సార్. సో నిన్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఇన్స్టాల్ చేశారా జావా? ఇంకొకసారి చెప్పమంటారా? జావా డౌన్లోడ్ చేయటం, పాత్ సెట్ చేయటం. సార్ ఒకసారి చెప్పండి సార్, ఏ సెక్షన్ లో కొంతమంది వినలేదు. సో ఏ సెక్షన్లో వినలేదా? సరే అయితే ఒకసారి చెప్తాను. సో జావా ఇన్స్టాలేషన్ కానీ జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే జావాలో స్పెషల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ ప్రొసీజర్ ఏదన్నా ఫాలో అవ్వాలి. సో జావాకున్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. సో దీనివల్లే ఈ జేవిఎం అనే టూల్ జేడీకేలో ఉండటం వల్లే జావా అనేది పాపులర్ అవుతుంది. అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే జావాని స్పెషల్గా ట్రీట్ చేసేది ఎందుకంటే మెయిన్ రీజన్ అదే. జావాలో జేవిఎం ఉంది, జావా వర్చువల్ మెషిన్ ఉంది. సో దాని గురించి చెప్తాను. సో ముందుగా జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఒకసారి మీ సిస్టమ్స్లో చెక్ చేసుకోండి, జావా అనేది ప్రీవియస్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయింది లేదు అనేది చెక్ చేయడానికి కొన్ని ప్రొసీజర్ ఉంది. అదేంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. సో కమాండ్ ప్రాంప్ట్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేయండి జావా అని టైప్ చేసి చెక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ షేర్ అయిందా? సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి, జావా అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేస్తే ఇలా కమాండ్స్ అన్నీ వచ్చినాయి అనుకోండి. ఇలా కమాండ్స్ వస్తే జావా ఇన్స్టాల్ అయినట్టు, జావా మీ సిస్టంలో ఉంది అని. సో జావా ఉంటే జావాలో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో ఏ వర్షన్ ఉందో తెలుసుకోవడానికి ఏంటంటే ఏం చేస్తారంటే అది లేటెస్ట్ వర్షనో కాదో మనకు తెలియదు కదా, అది చెక్ చేసుకోవడానికి జావా స్పేస్ మైనస్ వర్షన్ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇక్కడ కింద వర్షన్ వస్తుంది, జావా వర్షన్ 1.8. ఇక్కడ యూజ్ చేసింది జావా ఎస్ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేశారు, జేఆర్ఏ యూజ్ చేశారు. దానికి సంబంధించిన 64 బిట్ సర్వర్ సంథింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం నా సిస్టంలో డౌన్లోడ్ చేసిన జావా వర్షన్ ఏంటంటే 1.8. అలాగే జావా కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటంటే, అంటే జావా ప్రోగ్రామ్స్ కంపైల్ చేయగలమో లేదో చెక్ చేసుకోవడానికి ఏంటంటే జావా సి అంటే కంపైలర్. మనకి సి ప్రోగ్రామ్స్ అయితే జీసీసీ స్పేస్ అంటాం, జీసీసీ స్పేస్ ఫైల్ నేమ్ .c ఇస్తాం. అలాగే జావా ప్రోగ్రామ్స్ని కంపైల్ చేయడానికి జేడీకే ప్రొవైడ్ చేసే టూల్ ఏంటంటే జావా సి అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇలా కమాండ్స్ అన్నీ రావాలి. ఇలా కమాండ్స్ వస్తే సో జావా అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు మీ సిస్టమ్స్లో. సో లేదంటే మళ్ళీ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మొత్తం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, జావా ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? సో జావా ప్రోగ్రామ్తో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి. అంటే జావా ప్రోగ్రామ్స్ టైప్ చేయాలి కదా, టైప్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి. మనకి నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాం.
నార్మల్గా నోట్ ప్యాడ్లో చేస్తాం, ఎందుకంటే మనకి విండోస్లో డిఫాల్ట్గా ఉండేది నోట్ ప్యాడ్. అలా కాకుండా మనకి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంటుంది, లేదా ఎడిట్ ప్లస్ ప్లస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే you have to download the edit plus. ఫస్ట్ ఎడిట్ ప్లస్ని డౌన్లోడ్ చేసుకోండి. సో సింపుల్గా ఎడిట్ ప్లస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు సింపుల్గా మీకు డౌన్లోడ్ చేయడం ఇవన్నీ తెలుసు కాబట్టి ఎడిట్ ప్లస్ని డౌన్లోడ్ చేయండి. ఎడిట్ ప్లస్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎందుకు ఈ రెండే అంటే మనకి డిఫాల్ట్గా నోట్ ప్యాడ్ ఉంటుంది. ఆ నోట్ ప్యాడ్లో ఏంటంటే మనకి కలర్స్ రావు, ఆ ప్రోగ్రామింగ్ సంబంధించి అంటే కీబోర్డ్స్ అనేవి హైలైట్ అవ్వవు. నోట్ ప్యాడ్లో, జనరల్ నోట్ ప్యాడ్లో అయితే, మనకి విండోస్ ప్రొవైడ్ చేసే నోట్ ప్యాడ్లో అయితే కీబోర్డ్స్ అన్ని హైలైట్ అవ్వవు. సో మనకి ఏంటంటే కీబోర్డ్స్ అన్ని హైలైట్ అయితే కొంచెం ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏది కీబోర్డు ఏంటి అనేది తెలుస్తుంది. అందుకని చెప్పి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ ఎడిట్ ప్లస్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఒక ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అఫీషియల్ జావా వెబ్సైట్. సో గో టు ద అఫీషియల్ జావా వెబ్సైట్. సో ఇనీషియల్గా జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్స్. సో దాన్ని, ఆ సన్ మైక్రో సిస్టమ్స్ని ఒరాకిల్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు అఫీషియల్ జావా వెబ్సైట్ ఏంటంటే ఒరాకిల్. సో ఆర్కిల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ మీరు ఆర్కిల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సన్ మైక్రో సిస్టమ్లోకి వెళ్ళినా వస్తుంది, కానీ దాన్ని ఆర్కిల్ వాళ్ళు పర్చేస్ చేశారు, అంటే టేక్ ఓవర్ చేశారు ఆ జావాని లేటెస్ట్కి సంబంధించినవి. నెక్స్ట్ ఒరాకిల్ వెబ్సైట్కి వెళ్ళండి, దాన్ని ఆర్కిల్ అంటాం. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, దాంట్లో క్లిక్ ఆన్ ప్రొడక్ట్స్ క్లిక్ చేయండి. సో ఒరాకిల్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి, డేటాబేసెస్ కానీ లేకపోతే ఈ జావా కానీ ఇంకా మిగతా ఆ కంపెనీ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు జావా సెలెక్ట్ చేసుకోండి. సో జావా సెలెక్ట్ చేసుకుంటే మీకు జావా మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ జావా అని ఉంటుంది. సో జావా మీద క్లిక్ చేస్తే క్లిక్ ఆన్ జావా. సో జావా మీద క్లిక్ చేస్తే మనకు అప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ జావా అనే ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ జావా అని క్లిక్ చేస్తే మీకు అక్కడ మనకి 2 పార్టీషన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లెఫ్ట్ సైడ్ది ఏంటంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, అంటే జావా ఫీచర్స్ అవన్నీ, జావాని ఎలా యూజ్ చేయాలి, జావాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్యాకేజెస్ ఏంటి, ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. రైట్ సైడ్లో జేడీకే అని ఉంటుంది. సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. సో జావా డెవలప్మెంట్ కిట్. సో మీరు డౌన్లోడ్ జావా అని క్లిక్ చేయగానే సో జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తం, ఆ ఎన్విరాన్మెంట్ కి కావాల్సిన టూల్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ డెవలప్మెంట్ కిట్ అంటే కలెక్షన్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కావాల్సిన టూల్స్ అన్ని కూడా ఒక యూనిట్ లాగా ఒక కిట్ లో ఉంటాయి. దాన్నే జావా డెవలప్మెంట్ కిట్ అంట. సో మనం అది క్లిక్ చేయాలి. జేడీకే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే జేడీకే ఎంత, ఆ ఫైల్ నేమ్ ఏమొస్తుంది, జేడీకే 16 or 18. సో జేడీకే 16 వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేస్తారు. సో క్లిక్ ఆన్ జేడీకే 16. సో లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే జావా SE 16. సో ఇప్పుడు ప్రెసెంట్ జావా వర్షన్ ఏంటంటే జావా SE 16. SE అంటే స్టాండర్డ్ ఎడిషన్ లేదా సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అని కూడా కొంతమంది అంటారు. జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటంటే జావా స్టాండర్డ్ ఎడిషన్ 16, వర్షన్ 16.
జావా స్టాండర్డ్ ఎడిషన్ వర్షన్ 16. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటాం, జావా ఎస్ఈ 16. సో అదే పేజ్లో మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ప్రీవియస్ వర్షన్స్ వస్తాయి. జావా ఎస్ఈ 15, జావా ఎస్ఈ 14, జావా ఎస్ఈ 13, 8, 9, 10 అలా డిఫరెంట్ వర్షన్స్ వస్తాయి. సో మనం లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటాం, జావా ఎస్ఈ 16. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసేది ఏంటంటే జేడీకే ఫైల్. మనం డౌన్లోడ్ చేసేది జేడీకే ఫైల్, డెవలప్మెంట్ కిట్. జావా ప్రోగ్రామ్ని రన్ చేయడానికి కావాల్సిన డెవలప్మెంట్ కిట్ని డౌన్లోడ్ చేస్తున్నాం, జేడీకే. జావాని డౌన్లోడ్ చేయట్లేదు, జేడీకే, జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి కావాల్సిన డెవలప్మెంట్ కిట్ని డౌన్లోడ్ చేస్తున్నాం, జేడీకే. సో అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్. జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది. అంటే జావాని డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేయడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేస్తారంటే పాత్ని సెట్ చేయాలి. సెట్ పాత్ ఆర్ క్లాస్ పాత్. క్లాస్ పాత్ని కానీ సెట్ చేయాలి. సో ఇక్కడ ఈ పాత్ని, క్లాస్ పాత్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటారు. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటారు. అంటే ఈ వేరియబుల్స్ని మనం సెట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏదో ఒక డైరెక్టరీలో సేవ్ అయ్యి ఉన్నాయి. మనం ప్రోగ్రామ్స్ని ఎక్కడ రన్ చేస్తాం? కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తాం. సో కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసినప్పుడు ఏంటంటే మనకి సపోజ్ ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ చూడండి. సో కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ ఉన్న డైరెక్టరీ ఏంటి మనకి? సో ఇక్కడ ఉన్న డైరెక్టరీ ఏంటి? కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ డైరెక్టరీ ఏంటి? కమాండ్ ప్రాంప్ట్ ఏ డైరెక్టరీలో ఉంది? C:/user/సాయినాథ్. ఇది ఫోల్డర్ నేమ్. జావా ప్రోగ్రామ్స్ అన్ని ఆ ఫోల్డర్లో ఉంటేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ, అంతే కదా? సి డ్రైవ్లో యూజర్స్లో సాయినాథ్ అనే ఫోల్డర్లో మనం జావా ప్రోగ్రామ్ టైప్ చేసి పెడితే అప్పుడు జావా రన్ అవుతుంది. జావా ఫైల్ అక్కడ ఉంటే జావా ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. అంటే ఆ డైరెక్టరీలో ఉంటే రన్ అవుతాయి. అంటే మన ప్రోగ్రామ్స్ ప్రతిసారి అదే డైరెక్టరీలో పెట్టాం కదా. డెస్క్టాప్లో పెడతాం, లేదా డి డ్రైవ్లో పెడతాం, ఈ డ్రైవ్లో పెడతాం. మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ప్రోగ్రామ్స్ని సేవ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ డైరెక్టరీ ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుంది, లేదా ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ముందుగానే మనం ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి ఒక పాత్ని సెట్ చేస్తాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ముందే చెప్తాం మనం. సో జావాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని ఈ పాత్లో ఉన్నాయి. C:/program files/java/jdk16/bin అనే ఫోల్డర్లో జావా ఫైల్స్ మొత్తం ఉన్నాయి అని పాత్ చెప్తాం. దాన్నే పాత్ సెట్టింగ్ అంటారు. అది ఎక్కడ చేస్తామంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో పాత్ని 2 వేస్లో సెట్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా సెట్ చేయొచ్చు. ఫస్ట్ వే కమాండ్ ప్రాంప్ట్లో సెట్ చేయొచ్చు. రెండోది విండోస్లో సెట్ చేయొచ్చు. అంటే మై కంప్యూటర్ ప్రాపర్టీస్ నుంచి పాత్ని సెట్ చేయొచ్చు, లేదా కమాండ్ ప్రాంప్ట్లోనే సెట్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఎలా సెట్ చేస్తామంటే సెట్, ఇక్కడ కమాండ్ సెట్ వేరియబుల్ నేమ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు C:/program files/
జావా స్లాష్ జేడీకే 16 స్లాష్ బిన్. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు పాత్ని సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు C:/program files /java /jdk16/bin. సో ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు పాత్ సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయట్లేదు, ఆల్రెడీ నాకు పాత్ ఉంది. సో ఇలా పాత్ సెట్ చేసుకుంటాం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. అయితే లేదనుకుంటే మనకి విండోస్ ద్వారా చెక్ చేసుకుంటాం. అంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే క్లిక్ ఆన్, ఇక్కడ సో ఇక్కడ పాత్ని ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. సెకండ్ మెథడ్ ఏంటంటే మై కంప్యూటర్ ద్వారా, మై కంప్యూటర్ ప్రాపర్టీస్. సో దీంట్లో ఎలా చెక్ చేస్తారంటే రైట్ క్లిక్ ఆన్ దిస్ పీసీ. సో దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మనకి ప్రాపర్టీస్ వస్తాయి. క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తారు. సో ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వస్తాయి. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి బాటంలో మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తాయి. బాటంలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక ఐకాన్ కనపడింది. సో అక్కడ అది క్లిక్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను. హలో సార్ చెప్పండి. ఇక్కడే సార్ ల్యాబ్లో క్లాస్లో ఉన్నా. చెప్పండి ఏంటో. అదే ఆలోచిస్తున్నాను సార్. మన వాళ్ళు అందరూ వస్తున్నారా? అవును సార్. సరే సార్. సర్లేండి, అయితే మనం బైక్ మీద వెళ్ళొద్దాం. ఓకే సార్, 12:40కి వెళ్దాం. అదే అండి. తర్వాత అయినా పెట్టచ్చు, ఏం కాదులేండి. ఏం కాదు. సరే అయితే ఇప్పుడు పెడదామంటే పెడదాం, ఏముంది. ఇంకా అవ్వలేదు సార్, జరుగుతుంది. 12కి అయ్యిద్ది. సరే సార్, ఓకే.
సో మీరు రైట్ క్లిక్ చేస్తే దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లో పైన సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. సో షేర్ అయిందా స్క్రీన్? ఎస్ సార్. సో ఏ విండో ఓపెన్ అయింది మీకు? మీకు ఏది కనిపిస్తుంది? పాతది సార్. పాత్రలు సెట్ చేసేది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి. సో పాత్రలు సెట్ చేసే దగ్గర మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. పైన కింద 2 పార్ట్స్ ఉన్నాయి. పైన ఏంటంటే యూజర్ వేరియబుల్స్ అంటాం. అంటే యూజర్స్ అంటే మనం నేను ఈ సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నా. నేను ఒక యూజర్ని, మా ఫ్రెండ్స్ ఒక యూజర్, వేరే ఫ్యాకల్టీ వస్తే ఆయన ఒక యూజర్. అంటే డిఫరెంట్ యూజర్స్ ఉంటున్నారు సిస్టమ్కి. సో వాళ్ళకి కావాల్సిన వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ పై పార్ట్లో. సో కింద ఏంటంటే సిస్టమ్ వేరియబుల్స్. సో సిస్టమ్ వేరియబుల్స్ అంటే సిస్టమ్ రన్ అవడానికి కావాల్సిన పాత్రల్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరేట్ చేసుకునేది. ఆ ప్రోగ్రామ్స్ రన్ అవడానికి కావాల్సిన పాత్రల్ని ఆపరేటింగ్ సిస్టమే రన్ చేసుకునేది. సో కింద ఉన్నవి సిస్టమ్ వేరియబుల్స్, పైన ఉన్నవి యూజర్ వేరియబుల్స్. సో సిస్టమ్ వేరియబుల్స్ మనం ఏమి కదపకండి మీరు, ఎందుకంటే ఎగ్జిక్యూట్ అయ్యే కూడా సిస్టమ్ అనేది స్ట్రక్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇవన్నీ మీరు డిలీట్ చేసినా ఏమన్నా చేంజ్ చేసిన, సో కిందవి కదపకండి. సిస్టమ్ వేరియబుల్స్ని చేంజ్ చేయకండి అసలు ఏమి. పైన యూజర్ వేరియబుల్స్ ఉంటుంది, పైన యూజర్ వేరియబుల్స్ అని ఉంటుంది. సో యూజర్ వేరియబుల్స్ దగ్గర పాత్ అనే నేమ్తో ఏమైనా ఉందా లేదా చెక్ చేయండి. ఇదిగోండి, పాత్ అనే నేమ్తో ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది, నాకు ఒక వేరియబుల్ ఉంది ఆల్రెడీ పాత్ అనే ఫోల్డర్తో. పాత్ అనే నేమ్తో ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని డిలీట్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఉంది, న్యూ, ఎడిట్, డిలీట్ 3 ఉన్నాయి. కనిపిస్తున్నాయా? న్యూ, ఎడిట్, డిలీట్. కనిపిస్తుందా? కనిపిస్తే ఊ అనండి, కనపడకపోతే ఆహా అనండి. ఆల్రెడీ ఉంటే ఉన్నదాన్ని డిలీట్ చేయండి. క్లిక్ ఆన్ డిలీట్, అది డిలీట్ అవుతుంది. లేదు మీరు కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ న్యూ క్లిక్ చేస్తే ఇలా విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిందా? మీకు కనిపిస్తుందా అది ఆ స్క్రీన్? ఎస్ సార్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్, వేరియబుల్ వాల్యూ అని ఉన్నాయి. వేరియబుల్ నేమ్, వేరియబుల్ వాల్యూ అని ఉన్నాయి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ దగ్గర మీరు పాత్ అని ఇస్తారు. ఎలా అయినా ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్లో అయినా ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్లో అయినా ఇవ్వచ్చు. ఇక్కడ వేరియబుల్ నేమ్ పాత్ అని ఇస్తారు. వేరియబుల్ వాల్యూ ఏంటంటే C కాలమ్స్ ప్లేస్ ప్రోగ్రామ్ ఫైల్ స్లాష్ ఇలా ఉంది కదా, అది కాపీ చేస్తారు ఇక్కడ. సో అది ఎలా కాపీ చేస్తున్నారో చూడండి. దీంట్లో జావా ఎక్కడ ఉందో మీరు ఐడెంటిఫై చేయాలి. ప్రోగ్రామ్ ఫైల్స్లో
జావా అనే ఫోల్డర్ ఉంది. జావా అనే ఫోల్డర్లో జేడీకే 1.8. సో ఈ స్క్రీన్ కనిపిస్తుందా నేను మూవ్ చేసేది? ఎస్ సార్. ఓకే, ఇక్కడ నాకు టూ ఫోల్డర్స్ ఉన్నాయి. జావా అనే ఫోల్డర్లో జేడీకే 1.8 అని, జేఆర్ఈ 1.8 అని 2 ఫోల్డర్స్ ఉన్నాయి. 2 వేరియేషన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో నాకు కావాల్సిన ఏంటి? జేడీకే కావాలి. సో జేడీకే కావాలి, జేడీకే క్లిక్ చేయండి. సో జేడీకేలో ఇదిగోండి ఇవన్నీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. బిన్, ఇంక్లూడ్, జేఆర్ఈ, ఎల్ఐబి, ఇలా 4 ఫోల్డర్స్ ఉన్నాయి. సో దీంట్లో జావా సంబంధించిన మొత్తం కూడా ఎక్కడ ఉంటాయి ఏంటంటే బిన్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. బిన్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి కావాల్సినవి అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి, బిన్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో ఈ ఫోల్డర్ అడ్రస్ చెప్పాలి మనం, ఈ ఫోల్డర్ పాత్ చెప్పాలి మనం. సో ఆ పాత్ ఎక్కడ ఉంటుంది అంటే పైన ఉంటుంది, ఇదిగోండి దాని మీద క్లిక్ చేయండి. C:/program file/java/jdk 1.8/bin ఇది కాపీ చేయాలి. అర్థమైందా? ఇది బిన్ ఫోల్డర్ మీద బిన్ ఫోల్డర్ కూడా ఓపెన్ చేసి కాపీ చేయాలి. ఇక్కడ అడ్రస్లో బిన్ కూడా రావాలి. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు, వేరియబుల్ వాల్యూ దగ్గర పేస్ట్ చేస్తారు. సో పేస్ట్ చేశాక సెమీకోలన్ డాట్ సెమీకోలన్ ఇస్తారు. అది ఇవ్వకపోయినా పర్లేదు, రన్ అవుతాయి. సో డిఫాల్ట్గా ఓల్డ్ జనరేషన్స్లో మనకి ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి జావా. సో అప్పుడు మనం ఇలా ప్రాక్టీస్ అయ్యేవాళ్ళం. అంటే ఇదొక కష్టం అయిపోయింది మనకి. సెమీకోలన్ డాట్ సెమీకోలన్. ఓకే, ఇది అర్థమైందా? సో పాత్ సెట్ చేయడం అంటే ఇంతే. క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే అని క్లిక్ చేయగానే మనకి పాత్ వచ్చేస్తుంది. ఆ పాత్ అనే నేమ్తో ఇక్కడ డిస్ప్లే అవుతుంది, పైన యూజర్ వేరియబుల్స్ దగ్గర వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా పాత్ అనే వేరియబుల్తో ఈ పాత్రనైనా సెట్ చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామ్స్ మీరు రాయాలనుకుంటే ఇంకో పాత్ని సెట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే క్లాస్ పాత్ అంటారు. ఇక్కడ ఓన్లీ మనం పాతే చేసాం, క్లాస్ పాత్ కూడా చేయొచ్చు. దానికి ఎలా అంటే సేమ్ న్యూ క్లిక్ చేస్తారు, వేరియబుల్ నేమ్ క్లాస్ పాత్ అంటారు. ఇక్కడ వేరియబుల్ వాల్యూ సంథింగ్ అడ్రస్ ఏదైనా ఇవ్వాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసే అడ్రస్ ఏంటంటే ఇందాక పాత్కి బిన్ ఫోల్డర్ అడ్రస్ ఇచ్చాం. ఇక్కడ ఏ అడ్రస్ ఇస్తామంటే ఎల్ఐబి. ఇక్కడ ఏ ఫోల్డర్ అడ్రస్ ఇవ్వాలంటే లైబ్రరీ. జావాకి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఈ ఫోల్డర్లో ఉంటాయి, ఎల్ఐబి. సో ఈ అడ్రస్ అక్కడ కాపీ చేసి సెమీకోలన్ డాట్ సెమీకోలన్ ఇస్తే పాత్ అనేది సెట్ అవుతుంది. అర్థమైందా? సో జావాని ఇన్స్టాల్ చేయడానికి మనం 3 స్టెప్స్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ది ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం, నోట్ప్యాడ్++ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సెకండ్ స్టెప్ ఒరాకిల్ వెబ్సైట్ నుంచి లేటెస్ట్ జేడీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం, లేటెస్ట్ జావాని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే డౌన్లోడ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోర్త్ స్టెప్ ఏంటంటే పాత్ని సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ 2 పాత్లను సెట్ చేస్తున్నాం. ఒకటి పాత్, రెండోది క్లాస్ పాత్. పాత్కి బిన్ ఫోల్డర్ అడ్రస్ ఇచ్చాం, క్లాస్ పాత్కి ఎల్ఐబి ఫోల్డర్ అడ్రస్ ఇచ్చాం. సో ఇలా మొత్తం సెటప్ అంతా అయిన తర్వాత క్లాస్ పాత్లు కూడా సెట్ చేశాక మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావాని చెక్ చేసుకోవాలి. అంటే జావా -వర్షన్, ఏ వర్షన్ వస్తుంది. నెక్స్ట్ జావాసి, మెయిన్గా మనకి జావాసి కావాలంటే ప్రోగ్రామ్స్ని కంపైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కంపైలర్ కావాలంటే కంపైలర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో దానికి జావాసి టైప్ చేసి ఎంటర్ చేయండి, కమాండ్స్ రావాలి. ఇలాగా కమాండ్స్ వస్తే అప్పుడు జావా ఇన్స్టాల్ అయినట్టు. సో ఇది జావాని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉన్న ప్రొసీజర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఏంటి డౌట్స్ ఏం లేవా? మీకు ఇన్‌స్టాలేషన్‌లో గాని, దీంట్లో గాని డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను చెప్తాను. లేదా కాల్ చేయండి. ఇది బేసిక్‌గా మనకి జావా ఇన్‌స్టాల్ చేయటం కూడా తెలియాలి. మీకు ల్యాబ్‌లో ఖచ్చితంగా వైవాకు అడిగినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. జావా ఇన్‌స్టాల్ చేయడం వచ్చా అని. లేదా మీరు తర్వాత అయినా సరే, ఫ్యూచర్‌లో అయినా సరే జావాని ఇన్‌స్టాల్ చేయటం రావాలి మీకు. జావాని ఇన్‌స్టాల్ చేయటం, పాత్ సెట్ చేయటం. ఏంటి ఓకేనా ఇక్కడి దాకా? ఎస్ సార్. సో, నెక్స్ట్ ఇప్పటిదాకా ఏం చెప్పామంటే, సో, ఇంకా మనం సిలబస్ స్టార్ట్ చేయలేదు. జావాలో ఇవన్నీ కూడా బేసిక్స్. ఇంకా జావా సిలబస్ స్టార్ట్ చేయలేదు. సో, జావాని ముందు ఇవన్నీ జావాకి సంబంధించిన అన్ని రావాలంటే బేసిక్‌గా ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా తెలియాలి. సో, బేసిక్‌గా ఇప్పటిదాకా చెప్పిందేంటంటే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటేషన్ అంటే ఏంటో చెప్పాం. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్పాం. లిమిటేషన్స్. నెక్స్ట్ మనకి ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేసాం. అంటే ఏది అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏమి లిమిటేషన్స్ ఉంటాయి. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, క్లాస్, ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉన్నాయి. సో, అవి చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్‌వేర్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సాఫ్ట్‌వేర్ రాస్తున్నాం. సో, ఇప్పుడు మనం యూజ్ చేసేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాస్తాం. సో, అలాంటప్పుడు ఏంటంటే మనకు కొన్ని మనం రాసిన ప్రోగ్రామ్ కానీ, మన డిజైన్ గాని కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అంటే మన సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా ఎంత ఎఫెక్టివ్‌గా ఉంది, ఎంత ప్రాఫిట్ వస్తది, ఎంత పాపులర్ అయ్యిద్ది అని తెలుసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. ఆ మెట్రిక్స్‌ని మనం కపులింగ్, కొయిషను, రీయూజబిలిటీ అని చెప్తాం. సో, మీరు ఏదైనా సరే ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేశారంటే ఫస్ట్ పారామీటర్ ఏంటంటే రీయూజబిలిటీ ఉందా లేదా? ఈ సాఫ్ట్‌వేర్‌ని మళ్ళీ వేరే సాఫ్ట్‌వేర్‌లో యూజ్ చేసుకోగలమా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు నీ సాఫ్ట్‌వేర్ పాపులర్ అవుతుంది. నువ్వు డిజైన్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే కపులింగ్. సో, కపులింగ్ అంటే ఏంటంటే మీరు డిజైన్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో, ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? డిపెండెన్సీ ఉందా అసలా? లేదా డిపెండెన్సీ లేదా? సో, డిపెండెన్సీ ఉంటే మనకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిపెండెన్సీ లేకపోతే అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఏది ఎవరి మీద డిపెండ్ అవ్వలేదంటే ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, డిపెండెన్సీ ఉంటే ఖచ్చితంగా అది ఎగ్జిక్యూట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చిద్ది. సో, అందుకని చెప్పి కపులింగ్ అనేది తక్కువ ఉండాలి. లో కపులింగ్ ఉండాలి. అంటే డిపెండెన్సీస్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ కొహిషన్. సో, కొహిషన్ అంటే ఏంటంటే ఆహ్, ఒక మాడ్యూల్ రాసారనుకోండి. ఒక మాడ్యూల్ తీసుకుంటే ఆ మాడ్యూల్‌లో అన్నీ కూడా ఆ మాడ్యూల్‌కి మనం ఏ పర్పస్‌కి అయితే ఆ మాడ్యూల్ డిజైన్ చేసామో అవే ఫీచర్స్ ఉండాలి. అవి కాకుండా వేరే ఫీచర్స్ ఉండకూడదు. అంటే రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉండాలి. సపోజ్ అర్థమెటిక్ ఆపరేషన్స్‌కి ప్రోగ్రామ్ రాసామనుకోండి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బైకి ప్రోగ్రామ్ రాసాం. జావా ప్రోగ్రామ్ రాసాం ఆ మాడ్యూల్‌లో. దాంట్లోనే రిలేషనల్ ఆపరేటర్ కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి. లేదా లెఫ్ట్ షిఫ్ట్‌లు, రైట్ షిఫ్ట్‌లు గాని లేకపోతే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి. అప్పుడేమైద్ది ఆ మాడ్యూల్‌కి అవి ఇర్రెలవెంట్. అర్థమెటిక్ ఆపరేటర్‌కి, రిలేషనల్ ఆపరేటర్‌కి రిలేషన్ ఏమీ ఉండదు. అవి మనం ప్రోగ్రామ్‌లో మన మాడ్యూల్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏది ఉండదు. అంటే రిలేటెడ్ కాన్సెప్ట్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. రిలేటెడ్ కాంపోనెంట్స్‌ని ఆ మాడ్యూల్‌లో ఉండాలి. ఏదైనా సరే ఒక మాడ్యూల్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ మాడ్యూల్‌లో ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉండాలి. రిలేషన్ లేకుండా ఉండకూడదు. సో, అలా ఎంతవరకు మనం మెయింటైన్ చేసాం. ఆ రిలేషన్స్ అనేవి ఎంతవరకు మెయింటైన్ చేసాం. అది చెప్పేది కొహిషన్. సో, కొహిషన్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. హై కొహిషన్ ఉండాలి. లో కప్లింగ్ ఉండాలి. హై కొహిషన్ ఉండాలి. లో కప్లింగ్ ఉండాలి. సో, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్.
సో అవి చెప్పాం. నెక్స్ట్ ఇంకేం చెప్పాం? జావా ఇన్‌స్టాలేషన్స్ చెప్పాం. అలాగే క్లాస్ పాత్స్‌ని సెట్ చేయడం చెప్పాం. అలాగే జేడీకే గురించి చెప్పాం. అలాగే జావా ప్రోగ్రామ్స్‌ని ఎలా రన్ చేయాలో చెప్పాం. ప్రోగ్రామ్ రాసిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ అవుట్‌పుట్ వచ్చేదాకా మధ్యలో జరిగే స్టేజెస్ మొత్తం చెప్పాం. ఏం జరిగిద్ది, మధ్యలో ఏమైద్దనేది. సో జావా కంపైలేషన్ జరగగానే మనకి ఏ ఫైల్ జనరేట్ అయిద్ది? జావాసీ ఫైల్ నేమ్ డాట్ జావా ఇచ్చాను. సో ఏం జనరేట్ అయిద్ది? ఒక జావా ప్రోగ్రామ్‌ని కంపైల్ చేస్తే ఏమవుతుంది? What happens when we run a Java program? When we compile a Java program? కంపైల్ చేసినప్పుడు ఏమవుతుంది? క్లాస్ ఫైల్ జనరేట్ అయింది సార్. క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. క్లాస్ ఫైల్ అంటే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది కంపైల్ చేయగానే. సో ఆ డాట్ క్లాస్ ఫైల్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాం. ఆ డాట్ క్లాస్ ఫైల్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. సో జావా రన్ చేయడానికి, కంపైల్ చేయడానికి మధ్యలో ఇంకో టూల్ ఉంటుంది. ఆ టూల్ ఏంటి? జావా కంపైలేషన్ అయిన తర్వాత క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. క్లాస్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో రన్ చేసే ముందు ఏం జరుగుతుంది? రన్ చేయాలంటే ప్రోగ్రామ్ ఉండాలి కదా. సో ఇక్కడ కంపైలేషన్కి, ఎగ్జిక్యూషన్కి మధ్యలో ఇంకొక టూల్ యూజ్ చేస్తాం. ఆ టూల్ ఏంటంటే JVM, జావా వర్చువల్ మెషిన్. సో ఈ జావా వర్చువల్ మెషిన్ వల్లే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పాపులర్ అయింది. సో ఈ JVM పర్పస్ ఏంటంటే ఆ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. కంపైల్ చేయగానే క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. ఆ క్లాస్ ఫైల్ని ఇది ఇన్పుట్గా తీసుకునిద్ది. JVM అనేది ఒక మెషిన్, అంటే ఒక టూల్ లాగా, ఒక డివైస్ అనుకోవచ్చు. సో ఆ డివైస్ ఇన్పుట్గా ఏం తీసుకుంటుంది అంటే క్లాస్ ఫైల్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. అంటే బైట్ కోడ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఆ బైట్ కోడ్ని మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్లోకి, అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆ బైట్ కోడ్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి 0s and 1s కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేసేదాన్ని JVM అంటారు. సో కన్వర్ట్ చేశాకే మనకు అవుట్పుట్ వస్తుంది. కంప్యూటర్కి అర్థమయ్యేది చెప్తేనే అది అవుట్పుట్ ఇచ్చింది. ఆ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది. సో రన్ చేసే ముందు ఖచ్చితంగా JVM రన్ అయ్యిద్ది. JVM టూల్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఆ JVM టూల్ ఎగ్జిక్యూట్ అయితేనే మనకి రన్ అయ్యిద్ది. సో ఆ JVM టూల్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. సపోజ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే లైనెక్స్కి సంబంధించింది ఒక JVM ఉంటుంది. విండోస్ తీసుకుంటే విండోస్ సంబంధించిన JVM వేరే ఉంటుంది. అలాగే మ్యాక్ OS తీసుకుంటే మ్యాక్ సంబంధించిన JVM వేరేగా ఉంటుంది. సో అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అది. సో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ తగ్గ JVM యూజ్ చేసుకోవాలి మనం. సో అది JVM పర్పస్. బైట్ కోడ్ని ఇన్పుట్గా తీసుకుని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి ఆ బైట్ కోడ్ని కన్వర్ట్ చేసింది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ JVM. Next one. Next is silent features and benefits of Java language. సో దీన్నే ఏమంటారంటే బజ్ వర్డ్స్ అంటారు. సో దీన్నే జావా బజ్ వర్డ్స్ అంటారు. జావా బజ్ వర్డ్స్ అంటారు, లేదా జావా ఫీచర్స్ అంటారు. సో మనకి జావాకు ఉన్న ఫీచర్స్ని మెయిన్గా ఉన్న ఫీచర్స్ని జావా బజ్ వర్డ్స్ అంటారు. జావా బజ్ వర్డ్స్ అన్నా ఒకటే, సైలెంట్ ఫీచర్స్ అన్నా ఒకటే. జావా లాంగ్వేజ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి? జావా బజ్ వర్డ్స్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే
ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే, సో మనం జావా అనేది విండోస్లో అయినా రన్ చేయొచ్చు, లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయొచ్చు. మనం ప్రోగ్రామ్ విండోస్లో రాసామనుకోండి, విండోస్లో రాసినా లేకపోతే విండోస్లో రాసామనుకోండి, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది. సేమ్ అదే ప్రోగ్రామ్ని లైనక్స్లో రన్ చేసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కానీ మీరు సి లాంగ్వేజ్ తీసుకుంటే సి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ వేరే వస్తుంది. టర్బోసీలో చేసినప్పుడు అవుట్పుట్ అనేది వేరియేషన్ వస్తుంది. సో ఆ వేరియేషన్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే జావాని రన్ చేయొచ్చు. ద కోడ్ వన్స్ కంపైల్డ్ కెన్ రన్ ఆన్ ఎనీ మెషిన్. అందుకే చెప్పాం రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని. జావా ప్రోగ్రామ్ రాసామంటే, ప్రోగ్రామ్ కంపైల్ చేసామంటే, కంపైల్ చేస్తే క్లాస్ ఫైల్ వస్తుంది. ఆ క్లాస్ ఫైల్ని తీసుకుని మనం ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే రన్ చేయొచ్చు. సో ఆ క్లాస్ ఫైల్ జనరేట్ చేయలేదనుకోండి, మనకు ఖచ్చితంగా జావా ఫైల్ కావాలి. అంటే మన ప్రోగ్రామ్ రాసిన ఫైల్ కావాలి. ఎడిటర్లో ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ఫైల్ కావాలి. మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఆ ఫైల్ అవసరం లేదు. మనకి క్లాస్ ఫైల్ చాలు. కంపైల్ చేసిన తర్వాత వచ్చే డాట్ క్లాస్ ఫైల్ చాలు. ఆ బైట్ కోడ్ ఉంటే మనం జావా ప్రోగ్రామ్స్ని ఎక్కడున్నా సరే రన్ చేయొచ్చు. ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే రన్ చేయొచ్చు. సో అందుకని చెప్పి జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ బజ్ వర్డ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే జావాకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యింది. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఆబ్జెక్ట్, క్లాస్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా హైడింగ్, ఇలాంటివన్నీ ఖచ్చితంగా జావా ఫాలో అవుతుంది. సో ఇది సెకండ్ ఫీచర్, సెకండ్ బజ్వర్డ్ ఆఫ్ జావా. సో జావా బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు జావా బజ్వర్డ్స్ చెప్పమని, లేదా జావా అడ్వాంటేజెస్ చెప్పమని, బెనిఫిట్స్ చెప్పమని. ఫస్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ థ్రెడ్స్. మల్టిపుల్ థ్రెడ్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక జావా ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, సో ఆ జావా ప్రోగ్రాంలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మాడ్యూల్ 1, సపోజ్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసాం. జావాలో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసాం. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు యాడ్ అనేది ఒక మెథడ్, ఎడిషన్కి ఒక మెథడ్, మల్టిప్లికేషన్కి ఒక మెథడ్, సబ్ట్రాక్షన్కి ఒక మెథడ్, డివిజన్కి ఒక మెథడ్. 4 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, 4 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 4 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ 4 మెథడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? ఫస్ట్ యాడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సింగిల్ ప్రాసెసర్ ఉందనుకోండి, మనకి సిస్టంలో ఒకే ప్రాసెసర్ ఉందనుకోండి, ఒకే ప్రాసెసర్ ఉన్నప్పుడు ముందు ఎడిషన్ అయ్యింది. ఎడిషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ అయింది. సబ్ట్రాక్షన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ అయింది. మల్టిప్లికేషన్ అయిన తర్వాత డివిజన్ జరిగింది. అంటే సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది ప్రోగ్రామ్. అలా కాకుండా ప్యారలల్గా ఎట్ ఏ టైం రన్ అవ్వాలనుకోండి, ఇప్పుడు మనకు వచ్చే ప్రాసెసర్స్ అన్ని మల్టీ కోర్ ప్రాసెసర్స్ వస్తున్నాయి. సింగిల్ కోర్, మల్టీ కోర్, టెట్రా కోర్, ఇలాంటి ప్రాసెసర్స్ అన్నీ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక ప్రాసెసర్లో డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్ యూనిట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ 4 ఎగ్జిక్యూటబుల్ టెట్రా కోర్ అనుకోండి, 4 ఎగ్జిక్యూటబుల్ కోర్స్ ఉన్నాయి అనుకోండి, 4 ప్రాసెసర్స్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఏంటి, ఎడిషన్ ఒకదానికి, ఒక ప్రాసెసర్కి, మల్టిప్లికేషన్ ఒకటి, డివిజన్ ఒకటి, ఇలా 4 ఆపరేషన్స్కి, 4 మెథడ్స్కి 4 ప్రాసెస్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ప్రాసెసింగ్ టైం తగ్గుతుంది. సో ప్రాసెసింగ్ టైం తగ్గుతుంది, సిపియు ఓవర్ హెడ్ అనేది తగ్గుతుంది, సిపియు యూటిలైజేషన్ అనేది తగ్గుతుంది. సో అది మల్టీ థ్రెడ్డింగ్ అంటే. సో వేరే అదర్ ప్రోగ్రామింగ్, ఇప్పటిదాకా మీరు యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అనేది ఉండదు. అంటే ఎట్ ఏ టైం ఒక ప్రోగ్రామ్లో ఉన్న మాడ్యూల్స్ ఎట్ ఏ టైం రన్ అవటం ఎక్కడా ఉండదు. సో జావా ఇన్బిల్ట్ ఫ్యూచర్ ఇది. మల్టీ థ్రెడ్డింగ్ అనేది జావా ఇన్బిల్ట్ ఫ్యూచర్. మనం ఆ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద కొత్త సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయవసరం లేదు. డిఫాల్ట్గా జావా అనేది మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. సో ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే మీరు 32 బిట్ సిస్టమ్స్లో ప్రోగ్రామ్ రాసిన, 64 బిట్ సిస్టమ్స్లో రాసిన, ఎక్కడ రాసినా సరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఏ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏ ఆర్కిటెక్చర్ తీసుకున్నా, మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ 32 బిట్ తీసుకున్నా లేదా 64 తీసుకున్నా, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా, మీరు సిపియు డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఏదైనా కానివ్వండి, కంప్యూటర్ని ఏ ఆర్కిటెక్చర్ యూస్ చేసి డిజైన్ చేసినా సరే
మీకు ఖచ్చితంగా ఒకే అవుట్పుట్ అనేది వస్తుంది. సో జావా ఈజ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. అంటే జావాని మనం జావా డౌన్లోడ్ చేసినప్పుడు, జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ముందు మనం రిక్వైర్మెంట్స్ చూసుకోవసరం లేదు. ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ 32 బిట్టా, 64 బిట్టా, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమి చెక్ చేసుకోవసరం లేదు. ఏ ఆర్కిటెక్చర్లోనైనా సరే జావా అనేది రన్ అవుతుంది. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. నెక్స్ట్ జావా సపోర్ట్స్ రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ సపోర్ట్. సో జావాకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. అంటే జావా ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి కొన్ని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ కానీ, ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే జావా 1991 దగ్గర నుంచి ఇప్పటిదాకా జావాలో అప్డేట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 16th వర్షన్ యూజ్ చేస్తున్నాం. జావా SE 16 యూజ్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా ప్రతి వర్షన్లో కూడా ఒక్కొక్క ఫీచర్ని యాడ్ చేస్తూ వచ్చారు. సో అలా యాడ్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి జావా లైబ్రరీ అనేది చాలా ఎక్కువ ఫీచర్స్తో డిజైన్ చేసి ఉంది. సో ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా. సో ఇంకా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వన్ యాప్లెట్ ప్రోగ్రామింగ్. సో యాప్లెట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే యాప్లెట్స్ అంటాం. యాప్లెట్స్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇట్ మెంట్ టు రన్ ఆన్ క్లయింట్స్ మెషిన్. అంటే ఏంటంటే యాప్లెట్ అంటే ఏంటంటే సింపుల్గా మనకి వెబ్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజెస్ మీద డైనమిక్ కంటెంట్ని జనరేట్ చేయడానికి యాప్లెట్ యూస్ చేస్తాం. అంటే మీరు ఏదైనా అప్లికేషన్ రన్ చేస్తున్నారనుకోండి, ఆ అప్లికేషన్ జావా యూస్ చేసుకుని క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ చేసినప్పుడు రన్ టైంలో ఏదన్నా ఒక ఎర్రర్ వచ్చింది. సపోజ్ మనకి విండోస్లో ఏదన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ ఎలా డిస్ప్లే అయ్యింది? ఒక ప్రాంప్ట్ వస్తుంది, అనేబుల్ టు ఓపెన్ అని ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఇంటూ మార్క్తో ఒక ప్రాంప్ట్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా? రిపోర్ట్ ఎర్రర్ అని ఒక డైలాగ్ బాక్స్ లాగా వస్తుంది. అవేంటంటే యాప్లెట్స్. యాప్లెట్ అంటే చిన్న జావా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటంటే రన్ టైంలో, రియల్ టైంలో ఏదైనా ఎర్రర్స్ కానీ సంథింగ్ అన్యూజువల్ బిహేవియర్ ఏదైనా వచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే యాప్లెట్ అంటాం. అంటే వెబ్ పేజెస్లో డైనమిక్ కంటెంట్ని జనరేట్ చేయడానికి యాప్లెట్స్ యూస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే వెబ్ పేజెస్లో డైనమిక్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యాప్లెట్స్ యూస్ చేస్తాం. అలాగే జావా అనేది డైనమిక్. అంటే ఏంటంటే మనకు కావాల్సిన క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న క్లాస్ని యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిబ్యూటెడ్. సో జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే జావా ప్రోగ్రామ్ని డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో కూడా యూస్ చేస్తారు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే వర్క్ని డివైడ్ చేసుకోవడం. సో ఇప్పుడు వర్క్ ఉందనుకోండి, అసైన్మెంట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి, 5 క్వశ్చన్కి ఆన్సర్లు ఒక్కళ్ళే సెర్చ్ చేసుకోవడం కష్టమైంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? చదివే వాళ్ళు ఒక 5గురు ఉంటారు. సో 5గురు 5 క్వశ్చన్లు తీసుకుంటారు. 5 క్వశ్చన్లు తీసుకుని ఫస్ట్ క్వశ్చన్కి ఒకళ్ళు ఆన్సర్ సెట్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్ ఇంకొకళ్ళు రాస్తారు, థర్డ్ క్వశ్చన్ ఇంకొకళ్ళు, ఫోర్త్ క్వశ్చన్ ఇంకొకళ్ళు, ఫిఫ్త్ క్వశ్చన్ ఇంకొకళ్ళు. సో అలా 5గురు వర్క్ని షేర్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది, తక్కువ టైంలో అవుతుంది. సో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ కాన్సెప్ట్స్ అంటారు. సో జావా అనేది ఈ ఫీచర్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. సో వీటినే జావా బజ్వర్డ్స్ అంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ యాప్లెట్ ప్రోగ్రామింగ్ ఒకసారి చెప్పండి సార్. యాప్లెట్ అంటే ఏంటంటే మనకి జావా ప్రోగ్రామ్. యాప్లెట్ అనేది కూడా ఒక జావా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే వెబ్ పేజెస్కి యూస్ చేస్తాం. మీరు HTML వెబ్ పేజ్ ఏదైనా రాశారనుకోండి, ఆ వెబ్ పేజెస్లో మీరు సపోజ్ ఫోన్ నెంబర్ తప్పించారనుకోండి, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది అనుకోండి, ఆ టెక్స్ట్ బాక్స్లో ఓన్లీ నెంబర్సే ఇవ్వాలి, 9492 అలా నెంబర్స్ ఇవ్వాలి. అలా కాకుండా ABCDలు టైప్ చేశారనుకోండి, మీకేంటి ప్రాంప్ట్ వస్తుంది, ఎంటర్ ఓన్లీ నెంబర్స్ ఓన్లీ యాక్సెప్టెడ్, అలాంటి ఏదైనా మెసేజెస్ వస్తాయి, ఒక డైలాగ్ బాక్స్ వచ్చి. సో అలాంటి వాటిని జనరేట్ చేయడానికి యాప్లెట్స్ యూస్ చేస్తాం. అర్థమైందా? ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.